మీరు 10 సంవత్సరాలు కష్టపడ్డారు, ఓ 10 కోట్లు సంపాదించారు, ఏదో ఒక బిజినెస్ చేశారు, పోయినాయి. డబ్బు మళ్ళీ సడన్గా రమ్మంటే వస్తుందా నా దగ్గరికి వచ్చి? రాదు. కొద్ది రోజులు ఆగి ఓపిక పట్టాలి. మళ్ళీ యోగం ఉండాలి మీ దగ్గర, యోగం ఉండాలి. అవి వస్తాయా రావా అనేది. సో ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఇవన్నీ కూడా జ్యోతిష్యమే నిర్దేశిస్తుందా? కంపల్సరీ. ఓకే, నిర్ధారించడం కాదండి, రాసి నిర్దేశిస్తుంది. రాసి ఉంటుంది. రాసి ఉన్న దాన్ని మాత్రం మేము చెప్తామండి, తప్పుగా చెప్పమండి. అందులో నిగూఢపరిచిన విషయాలను మా భాషలో మేము బయటికి తీసుకొస్తాం, తీసుకొచ్చి మాత్రమే ప్రజలకు అందిస్తాం. అంతే తప్ప ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి, ఒక ఆపరేషన్ చేస్తాడు, అతను నేర్చుకున్నదే అది. అవును, ఎక్కడ మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ దీన్ని బాగా చేయాలి, ఎక్కడ మందు పెట్టాలి అనేది పెడతాడు. కాబట్టి అతను డాక్టర్ అయ్యాడు. మీరు నేర్చుకున్నది ఇదే. ఇది ఎక్కడ మనిషి లోపల ఎక్కడ జరుగుతుంది, ఏమవుతుంది అని. ఇది తాంత్రికం ద్వారా పోవాలా, జ్యోతిషం ద్వారా పోవాలా, దేవుని ద్వారా పోవాలా? మీకు ఎప్పుడైనా దృష్టాంతాలు వచ్చినాయా? జ్యోతిష్యంలో అవ్వకపోతే తాంత్రికం ద్వారా వెళ్ళిన చాలా సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి, చాలా మందికి చేశానండి. అది తిరగబెట్టినట్టు కదా, చాలా మందికి తిరగబెడుతూ ఉంటాయి కదా తాంత్రికంగా చేస్తే. తప్పండి. ఎవరికి తిరగబెడతాయి అంటే ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తారండి. తాంత్రికం వేరు, క్షుద్ర పూజలు వేరా? అదేంటి? క్షుద్ర పూజలు అంటే సైతాన్ల విన్నే ఎక్కువ ప్రయోగాలు చేస్తారండి. ఓకే, మీరు ఎక్కువ శాతం క్షుద్ర పూజలు చేసే వాళ్ళకు నాకు తెలిసినంత మట్టుకు వాళ్ళు ఎప్పుడు 1-2 గంటలకు ఒక్కసారి ఏదో ఒక మందు తాగుతూనే ఉంటారండి. తాగాలా? వాళ్ళు తాగుతారండి. ఓకే, ఎందుకు? ఎందుకంటే అండి వాళ్ళ పరిమితులు చాలా తక్కువ అండి. వాళ్ళు చేసే విధానము, వాళ్ళు సాధన చేసేది కూడా చాలా తక్కువ. కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్తారు, అది వేరండి. అది వేరు. ఓకే, కామాఖ్య అమ్మవారిది నేను మాట్లాడడం లేదు, క్షుద్ర పూజల గురించే మాట్లాడుతున్నాను. ఓకే, ఎందుకంటే కామాఖ్య అమ్మవారి గురించి ఇప్పుడు నేను అవి తాంత్రిక విద్యల్లో అదొకటి, తాంత్రిక విద్యల్లో అదొక విద్యనే, అది మంచిది. కానీ క్షుద్ర పూజలు అనేటివి వేరండి. వాళ్ళు ఎక్కువ శాతం చెడు చేయడానికే ప్రయత్నిస్తారు. చాలామంది ఊళ్ళల్లో వీళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి. ఎవ్వరు వాళ్ళు ఏవట్టి నాశనం కారండి. క్షుద్ర పూజ చేసినా ఏమో నిమ్మకాయలు పెడతారు. నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారండి, 20 సంవత్సరాలు శుక్రమా దశ నడిచింది ఆయనకి 2004 నుంచే 2024 వరకు అనుకోవచ్చా? అంతే, 2023 ఆల్మోస్ట్ మంచి కెపాసిటీ ఉన్న లీడర్. మరి అట్లంటే వాళ్ళు చేయాలనుకుంటే అన్నప్పుడు ఎంతోమంది కోట్లు పెట్టి చేపిస్తారు కదండి. గ్రహబలం గట్టిగా ఉంటే ఏది పారదండి. గ్రహబలం వీకుంటేనే ఆ మనిషి దగ్గరికి వెళ్ళగలుగుతుంది. ఆరాలు అనేవి వస్తుంటాయి ఆడికి. గ్రహబలం గట్టిగా ఉన్న దగ్గరికి నీకు ఏ ఆరా రాదండి. ఓకే, ఇది ఒకటి గమనించుకోవాలి. గ్రహబలం ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు మనిషి ఒక కుంగిపోతూ ఉంటాడు. ఓకే, అప్పుడు మాత్రమే మాతోని పని పడుతుందండి, మేము మంచిగా చేయగలుగుతాం. అంతే తప్ప ఇక ఇంకోటి ఉండదండి. కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీరు మంచి చేయగలరా? వ్యతిరేకంగా పోలేమండి, అది వ్యతిరేకంగా పోలేమండి. కానీ ఆ ప్రభావాన్ని తగ్గించుతాం అండి. దాదాపుగా ఎంత లేదన్నా కూడా ఒక 75%, 80% తగ్గిస్తామండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, ఒక సంవత్సరం నుండి ఒక 100 కేజీల బస్తా మోస్తుండు. కిషోర్ గారు వచ్చి ఆటోమేటిక్గా ఒక 75 కేజీలు తీసేశాడు నా మీదకి వెళ్ళి. అప్పుడు నాకు ఎంత అలకగా అవుతుందండి? 25 కేజీలు బస్తా మోస్తూ ఉంటారు. అంటే సంవత్సరం నుంచి 100 కేజీలు మోసేవానికి 25 కేజీలు మోయడం ఎంత సింపుల్ అండి. చాలా సులువు అవుతుంది. జీవితకాలం మోసినా ఇక ఏం కాదు ఇక. సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే తీసుకొస్తామండి కంపల్సరీ. దానికి గ్రహాలని కూడా కొన్ని ఉంటాయండి, ఇంకా కొన్ని ఉంటాయండి. ఓకే, కర్మను వాళ్ళకి ఇక కర్మ తొలుగుతుంది అనే టైములో మా అడ్రస్ దొరుకుతుందండి. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ కర్మ తగ్గిపోతుందని చెప్పానండి. వీడియో చూసే వాళ్ళకంటే ఇప్పుడు మనం ఏదో ప్రమోషన్ చేసినట్టు అవుతుందండి. ఓకే, అలా కాదు, తప్పండి. అది మీరు పిలిచారు వాళ్ళు అంటే వాళ్ళకి ఒక ఆలోచన కలగాలిగా మీ మీద కూడా. అట్లా కాదండి, వాళ్ళకు కలిగితే వాళ్ళు వస్తారండి. అలా కలిగితే కంపల్సరీ వాళ్ళు వచ్చి గురువుగారు ఇట్లా ఉన్నదండి, ఇది ఉన్నదండి అని చెప్పంటే, ఒకవేళ కర్మ వాళ్ళకు ఇక పరిపక్వతం అయింది, ఇక పండింది, రాలిపోతుంది, అయిపోయింది, ఇక వీళ్ళ కర్మభావం పోతుంది అనే టైంలో మా దగ్గరికి వచ్చినప్పుడు
ఆ పండును ఖరాబు కాకుండా చేసి మంచిగా చేసి వాళ్ళ చేతిలో మళ్ళీ ఫ్రెష్గా పెడతామండి. పూజలు గీజలు చేసి అంటే మళ్ళీ కర్మ సిద్ధాంతంలో ఇదే ఈ జ్యోతిష సిద్ధాంతంలో తాంత్రిక సిద్ధాంతంలో మంచిగా చేసి పెడతామండి. కొందరికి ఎంత చేసినా పోదండి. అలాంటి వాళ్ళకు ఒక 75% మాత్రం చేయగలిగి మా వంతు ప్రయత్నంగా మేము మొక్కుకుంటామండి. అమ్మవారి నన్ను స్వామిని మాకు వీలైనంత వరకు చేశామండి, అంతకన్నా ఎక్కువ కాదని. మళ్ళీ దాని తర్వాత కూడా మేము సాధన చేయాల్సింది చాలా ఉంటుందండి. ఈ ఏదైతే యాంగ్జైటీతో బాధపడుతుండ్రో మనిషి అతలాకుతలం అవ్వడం, పిచ్చి పిచ్చి అవ్వడం, అంటే ఇట్లా ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం, ఆగమాగం, అదో రకమైన ఆందోళన, మనిషిలో డిప్రెషన్, ఆందోళన, అదే ఆందోళన, డిప్రెషన్స్. ఇవి చంద్రుడు ఎప్పుడైతే రావు చంద్రుడు కలిసిన జాతకాలు ఉంటాయో దాన్ని పిశాచ యోగం అంటారండి. అది లేకున్నా చంద్రుడు వీక్ ఉన్నాడు అనుకోండి, రావు వీక్ ఉన్నాడు అనుకోండి, ఇలాంటివి మనిషి మీద చాలా ప్రభావితం చూపిస్తాయండి. శుక్రుడు వీక్ ఉన్నా మనిషి మీద